హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 58 యొక్క హైలైట్స్ చూద్దాం. ఈరోజు హైలైట్ చెప్పుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను డైలీ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. మీ సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు మార్నింగ్ తనుజ అండ్ మన ఇమ్మాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నిన్న జరిగిన ఎలిమినేషన్ గురించి. అందరికీ సపోర్ట్కి వెళ్తావు, నాకు సపోర్ట్ రావట్లేదని తనుజ అడిగితే, దాని గురించి ఇమ్మాన్యుయల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు రాను, అందరికి వస్తాను అని చెప్తాడు. నిన్న నామినేషన్లో దివ్య కెప్టెన్ కాబట్టి డైరెక్ట్గా తనుజని నామినేషన్లో పెడుతుంది. అలా డైరెక్ట్గా ఎందుకు నామినేషన్లో పెట్టావని భరణి దివ్యని అడుగుతుంటాడు. దివ్య వచ్చి నాకు అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, అందుకనే నామినేషన్లో పెట్టానని చెప్తుంది. నెక్స్ట్ బెడ్రూమ్లో కూర్చొని సుమన్ శెట్టి అండ్ భరణి తనుజ అండ్ దివ్య యొక్క నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఈ వారం యొక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు మొదలైపోతాయి. అందుకు గాను టెలిఫోన్ ఒకటి సెట్ చేస్తాడు బిగ్ బాస్. ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళ టాస్క్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హౌస్ మేట్స్ అందరూ ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ మోగ్గానే ఫస్ట్ తనుజ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తనుజకి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, తనుజ మీ దగ్గర ఉన్న హౌస్ మేట్స్ అందరిని దూరంగా పంపించు, అప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుందాం అంటాడు. ఆ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత తనుజ ఫోన్ కాల్లో బిగ్ బాస్ ఏం చెప్పాడో హౌస్ మేట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫోన్ కాల్ కెప్టెన్సీ కంటెండర్ గురించి ఫోన్ కాలు. నెక్స్ట్ ఫోన్ వస్తే ఎవరైనా లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ తన రీతు వచ్చి తనుజని నమ్మదు, ఏదో ఇది సీక్రెట్ టాస్క్ అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ కాల్ రాగానే సంజన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు బిగ్ బాస్ సంజనని హౌ ఆర్ యూ సంజన అంటే ఐఎమ్ నాట్ ఫైన్ అని చెప్తుంది. ఎందుకంటే నేను ఫ్యామిలీతో మాట్లాడాలని, మా బాబుని చూడాలని ఉంది. వీడియో కాల్ ఏం చేయొచ్చు అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి అంటే నెక్స్ట్ ఫోన్ వచ్చి రీతుకి ఇవ్వమంటాడు బిగ్ బాస్. నెక్స్ట్ సంజన రీతు చౌదరికి ఫోన్ కాల్ ఇస్తుంది. ఫోను దగ్గరికి వచ్చేటప్పుడు రీతు అందరూ దూరంగా వెళ్ళండి అంటే తనుజ ఉండి ఓవర్ యాక్షన్ చేయొద్దంటే, లేదు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోండి అంటే, అప్పుడు ఫోన్ తీసుకొని మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ వచ్చి రీతుని గుడ్ జాబ్ అంటాడు. అలాగే రీతు వచ్చి తనుజని నమ్మదనమాట. సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చిన్నారేమో అని చెప్తుంది. దానికి కూడా గుడ్ జాబ్ అని చెప్తాడు బిగ్ బాస్ రీతు చౌదరికి. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఇంకో టాస్క్ ఆడాల్సింది. ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ టీమ్స్గా డివైడ్ అవ్వాలి. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వీళ్ళందరిలో ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా, వీళ్ళందరిలో ఒకరికి రెబల్ ఉన్నాడని చెప్తాడు బిగ్ బాస్. రెబల్ అంటే ఏంటంటే, ఒకరికి రెబల్ అనే పవర్ ఇస్తాడు. ఆ రెబల్ అనే వాడికి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సీక్రెట్ టాస్కులు చేయాలి. ఆ సీక్రెట్ టాస్క్ చేసిన తర్వాత హౌస్ మెంబర్స్లోంచి ఒకరిని కెప్టెన్ కంటెండర్ నుంచి తొలగించవచ్చు. ఒక సీక్రెట్ టాస్క్ చేయాలి. సక్సెస్ఫుల్గా ఆ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయగలిగితే హౌస్ మేట్స్లో ఎవరైతే రెబల్ అనే క్యారెక్టర్లో ఉంటారో వాళ్ళు హౌస్ మేట్స్లోంచి ఒకరిని కెప్టెన్ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి హౌస్ మేట్స్ అందరిలో ఎవరు రెబల్ అని ఎవరికి తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అలాగే నెక్స్ట్ టాస్క్లో గెలిచిన టీం మెంబర్స్కి ఒక గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ గ్రీన్ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే, ఏ హౌస్ మేట్ దగ్గర అయితే గ్రీన్ కార్డ్ ఉంటుందో వాళ్ళని రెబల్స్ కెప్టెన్ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేయలేరు. నెక్స్ట్ ఆడబోయే టాస్క్ కోసము హౌస్ మేట్స్ అందరూ టీమ్గా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు దివ్య, పవన్ కళ్యాణ్, సాయి ఒక టీము. నెక్స్ట్ నిఖిల్, రీతు చౌదరి, భరణి ఒక టీము. నెక్స్ట్ వచ్చి తనుజ, ఇమ్మాన్యుయల్, గౌరవ్ ఒక టీము. నెక్స్ట్ సంజన, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ అండ్ రాము రాథోడ్ వీళ్ళెవరు తీసుకోరు, వాళ్ళు విడిగా ఉంటారు. వాళ్ళ నలుగురిలోంచి ఒకరిని ఏదో ఒక టీం తీసుకోవాలి. నెక్స్ట్ ఫోన్ కాల్ ఇమ్మాన్యుయల్ లిఫ్ట్ చేస్తాడు. ఇమ్మాన్యుయల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇమ్మాన్యుయల్ మీరు పరిగెత్తిన విధానం నాకు నచ్చిందని బిగ్ బాస్ చెప్తాడు. నెక్స్ట్ ఈ ఫోన్ కాల్ మన భరణికి ఉండని చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చి భరణి అడుగుతారు, ఇప్పుడు మొత్తం హౌస్ మేట్స్లో ఎవరు రెబల్ మీకు ఐడియా ఉందంటే నేను గెస్ చేస్తాను, ఫస్ట్ టాస్క్ కల్లా నేను గెస్ చేసి చెప్తాను బిగ్ బాస్ అంటాడు.
నెక్స్ట్ ఫోన్ కాల్ సుమన్ శెట్టి లిఫ్ట్ చేస్తాడు. సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, సుమన్ శెట్టి గారు మీరు రెబల్ ఎవరైతే బాగుండని అడుగుతాడు సుమన్ శెట్టిని. సుమన్ శెట్టి ఉండి భరణి రెబల్ అయితే బాగుండు అని చెప్తాడు. కాదు మీరు గెస్సింగ్ రాంగ్ అండి, రెబల్ వచ్చి మీరే అంటాడు సో బిగ్ బాస్. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్లో కల్లా ఇప్పుడు రెబల్ ఎవరంటే సుమన్ శెట్టి. ఆ సుమన్ శెట్టికి కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇస్తాడు. ఆ టాస్కులు కానీ సుమన్ శెట్టి సక్సెస్ఫుల్గా చేస్తే హౌస్ మేట్స్ అందరిలో ఒకరిని కెప్టెన్ కంటెంట్ నుంచి తొలగించవచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చి సుమన్ శెట్టిని రిక్వెస్ట్ చేస్తుంది, ఒకవేళ నువ్వు కానీ రెబల్ అయితే మాత్రం నన్ను కెప్టెన్ కంటెంట్ నుంచి తొలగించొద్దు, ఐ వాంట్ బీ కెప్టెన్ అని రిక్వెస్ట్ చేసుకుంటుంది సుమన్ శెట్టిని రీతు చౌదరి. ఇప్పుడు ప్రస్తుతానికి సుమన్ శెట్టి రెబల్ కాబట్టి సుమన్ శెట్టి ఒక సీక్రెట్ టాస్క్ చేయాలి. ఆ టాస్క్ సంబంధించిన మ్యాటర్ని ఒక లెటర్లో రాసి మన బాత్రూంలో కబోర్డ్లో పెడతాడు. దాన్ని తీసుకోవడానికి సుమన్ శెట్టి అక్కడికి వచ్చాడు. సీక్రెట్ టాస్క్ సంబంధించిన లెటర్ సుమన్ శెట్టి తీసుకొని బాత్రూంలోకి వెళ్తాడు చదువుకోవడానికి. నెక్స్ట్ ఫోన్ కాల్ సాయి ఎత్తుతాడు. సాయి పనుకొని మాట్లాడుతుంటే బిగ్ బాస్ లేచి కూర్చోండి అని చెప్తాడు. బిగ్ బాస్ సాయికి ఏం చెప్తాడంటే, మీరు నాతో మాట్లాడుతూ ఉండగానే మీరు అందరు సాయి చూడండి లేచి నుంచోని అంటాడు. అప్పుడు సాయి బిగ్ బాస్ చెప్పినట్టే లేచి నుంచొని అందరిని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ అలాగే భరణి వైపు ఏళ్ళు చూపించండి సాయి అంటే సాయి అలాగే భరణి వైపు అందరు చూస్తుండగానే ఏళ్ళు చూపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ భరణి వచ్చి సుమన్ శెట్టిని ఫోన్లో ఏం చెప్పాడు బిగ్ బాస్ అని అడిగితే సుమన్ శెట్టి ఉండి నా ఏం లేదు, నాకు కొన్ని పవర్స్ ఉన్నాయి, నేను ఏ టీంలో ఉంటే ఆ టీంకి పవర్స్ వస్తాయని ఏదో చెప్తా ఉంటాడు. యాక్చువల్గా సుమన్ శెట్టి దగ్గర ఒక లేఖ ఉంది, అది తెలుగులో ఉంటుంది. అది సుమన్ శెట్టికి అర్థం కాదు. బిగ్ బాస్ నాకు ఇంగ్లీష్లో రాసి పంపించండి సీక్రెట్ టాస్క్, నాకు స్పెట్స్ కూడా లేవు, అది నాకు అర్థం కావట్లేదని బిగ్ బాస్ రిక్వెస్ట్ పెట్టుకుంటాడు సుమన్ శెట్టి. నెక్స్ట్ టాస్క్ కట్టడానికి హౌస్ మేట్స్ అందరూ 3 టీమ్స్గా డివైడ్ అయిపోతారు. 4 మెంబర్స్ మిగిలిపోతారు కదా ఏ టీంలో రాకుండా. సుమన్ శెట్టిని దివ్య అండ్ టీమ్ తీసుకుంటాడు. ఇప్పుడు దివ్య టీంలో పవన్ కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి అండ్ సాయి, అలాగే మన డిమాండ్ పవన్ని భరణి టీంలో తీసుకుంటాడు. భరణి, డిమాండ్ పవన్ అండ్ నిఖిల్, రీతు చౌదరి ఉంటారు. నెక్స్ట్ తనూజ, రాము రాథోడ్, ఇమ్మాన్యుల్, గౌరవ్ వీళ్ళందరూ ఉంటారు. మన సంజనాని ఎవరు తీసుకోరు కాబట్టి నెక్స్ట్ టాస్క్ సంజన ఆడటానికి లేదంటే కెప్టెన్ కంటెండర్ నుంచి సంజన ఎలిమినేటెడ్. నెక్స్ట్ దివ్యకి ఫోన్ కాల్ వస్తుంది. అందులో బిగ్ బాస్ దివ్య మీ హౌస్ మేట్స్ అందరిలో ఎవరు రెబల్ అనుకుంటున్నారంటే దివ్య వచ్చి సాయి అని చెప్తుంది. లేదు మీరు గెస్సింగ్ రాంగ్ అండి, సుమన్ శెట్టి ఈజ్ ద రెబల్ అని దివ్యకి బిగ్ బాస్ చెప్తాడు. అలాగే హౌస్లో ఇంకో రెబల్ కూడా ఉన్నారు, అది ఎవరో కాదు మీరే అని చెప్తారు. అలాగే మీరిద్దరు కలిసి కొన్ని సీక్రెట్ టాస్కులు ఇస్తాను, ఆ టాస్కులు చేసి హౌస్ మెంబర్స్లోంచి ఒకరిని కెప్టెన్ కంటెండర్లో తీసేయాలని దివ్యకి చెప్తాడు. అలాగే సుమన్ శెట్టి దగ్గర ఫస్ట్ సీక్రెట్ టాస్క్ సంబంధించిన పేపర్ ఉంటుంది, అది చదివి ఆ టాస్క్ని కంప్లీట్ చేయమని దివ్యకి చెప్తాడు బిగ్ బాస్. ఇప్పుడు సుమన్ శెట్టి దగ్గర ఒక లెటర్ ఉంది కదా సీక్రెట్ టాస్క్ సంబంధించింది, అది దివ్య చదివిన తర్వాత ఆ టాస్క్ని ట్రై చేస్తుంది. అసలు ఆ టాస్క్ ఏంటంటే ఎవరైనా ముగ్గురిని వాళ్ళ కూర్చున్న ప్లేస్లోంచి పైకి లేపి వీళ్ళు కూర్చోవాలి రెబల్స్. అలాగే ఫస్ట్ ఇప్పుడు దివ్య భరణి కూర్చున్న ప్లేస్లోంచి లేపేసి భరణి ప్లేస్లో దివ్య కూర్చుంటుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా దివ్య కూర్చున్న ప్లేస్లోంచి లేపేసి ఆ ప్లేస్లో కూర్చుంటుంది. నెక్స్ట్ దివ్య వచ్చి గౌరవ్ కూర్చున్న ప్లేస్లోంచి పైకి లేపి ఆ ప్లేస్లో దివ్య కూర్చుంటుంది. నెక్స్ట్ రీతు చౌదరిని కూడా దివ్య కూర్చున్న ప్లేస్లోంచి పైకి లేపి ఆ ప్లేస్లో కూర్చుంటుంది. యాక్చువల్గా ఫస్ట్ సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా దివ్య కంప్లీట్ చేసింది. భరణి అండ్ పవన్ కళ్యాణ్, గౌరవ్ అండ్ రీతు చౌదరి వాళ్ళ కూర్చున్న ప్లేస్లోంచి పైకి లేపి దివ్య సక్సెస్ఫుల్గా ఫస్ట్ టాస్క్ని కంప్లీట్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేయాలి కెప్టెన్ కంటెండర్స్ అని సుమన్ శెట్టితో డిస్కస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ దివ్య కలిసి పవన్ కళ్యాణ్ని కెప్టెన్ కంటెండర్గా తీసేయాలని డిసైడ్ చేస్తారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ దివ్య వాళ్ళ టీమే. పవన్ కళ్యాణ్ని ఎలిమినేట్ చేస్తే ఎవరికి డౌట్ రాదు మనం రెబల్ అని దివ్య చెప్తుంది. దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ని కెప్టెన్ కంటెండర్గా తొలగిస్తారు. నెక్స్ట్ దివ్య వచ్చి నెక్స్ట్ ఆడాల్సిన టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది.
ఇదే ఈ టాస్క్ నెక్స్ట్ హౌస్మేట్స్ ఆడాల్సింది బ్యాలెన్స్డ్ టాస్క్ ఇది. నెక్స్ట్ టాస్క్ కోసము బిగ్ బాస్ టీమ్ మెంబర్స్కి కలర్ఫుల్ టీ షర్ట్ ఇస్తారు. ఇప్పుడు పింక్ కలర్ వచ్చి దివ్య అనే టీము, భరణి అనే టీంకి బ్లూ కలర్ టీము, నెక్స్ట్ తనుజ అనే టీంకి ఆరెంజ్ కలర్ టీ షర్ట్లు వేసుకొని ఉంటారు. నెక్స్ట్ దివ్య నెక్స్ట్ ఆడాల్సిన టాస్క్ గురించి అందులో ఉన్న రూల్స్ గురించి హౌస్మేట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఫోన్ కాల్ వస్తుంది. పవన్ కళ్యాణ్ బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటాడు. బిగ్ బాస్ ఏం చెప్తా అంటే పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు మ్యాటర్ చెప్తాను, అదేంటంటే మీరు రెబల్ మిమ్మల్ని కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేశారంటే మీరు కంటెండర్లో ఆడటానికి వీల్లేదు, మీ టీ షర్ట్ని తీసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తాడు. అందరూ పవన్ కళ్యాణ్ ఏం జరిగింది, బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుండి రెబల్స్ నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించారంటే అప్పుడు దివ్య ఇచ్చిన రియాక్షన్ సూపర్ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా దివ్యనే పవన్ కళ్యాణ్ని తీసేసింది, కానీ దివ్య ఏం తెలియనట్టుగా ఏం జరిగిందని బాగా ఎంతూజియంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది హౌస్మేట్స్ అందరూ ఆడాల్సిన నెక్స్ట్ టాస్క్. ఇదేంటంటే ఈ టాస్క్ యొక్క రూల్స్ ఏంటంటే ఇది ప్రతి టీంలోంచి 2 హౌస్మేట్స్ ఆడాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మోకాలతో దాన్ని స్టాండ్ని బ్యాలెన్స్ చేసుకొని టవర్స్ పెట్టాలి వాటి మీద. బ్లూ టీం నుంచి డిమాండ్ పవన్ ఆడతాడు, అలాగే ఆరెంజ్ టీం నుంచి రాము ఆడతాడు, పింక్ టీం నుంచి దివ్య ఆడతారు. ఫస్ట్ ఒక కాల్తో ఆ స్టాండ్ని బ్యాలెన్స్ చేస్తూ చేతులతో అది టవర్ పెట్టాలి ఆ స్టాండ్ పైన. అందరికంటే ముందు రాము రాతోడు మోకాలతో బ్యాలెన్స్ చేస్తే ఆ స్టాండ్ని 3 టవర్లు కడతాడు. యాక్చువల్గా 3 టవర్లు కట్టిన తర్వాత నెక్స్ట్ పార్ట్నర్ వచ్చి మిగతాని గేమ్ని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ రామరావుతాడు అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తాడు. 6 బ్లాక్స్తో ఒక టవర్ కట్టేయాలి. కట్టేసిన తర్వాత 10 నెంబర్స్ కౌంట్ చేస్తాడు. ఈ టాస్క్ని సక్సెస్ఫుల్గా తనుజ టీం అంటే ఆరెంజ్ టీము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ టాస్క్ అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర రితుకి అండ్ దివ్యకి చిన్న గొడవ అయింది. ఆ గొడవ ఏంటంటే యాక్చువల్గా సండే నాగార్జున గారు దివ్య కెప్టెన్ కాబట్టి దివ్య నువ్వు పవన్ కళ్యాణ్ అండ్ రీతు వాళ్ళిద్దరు మాట్లాడకుండా చేయాలి, ఏమన్నా మాట్లాడితే మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలన్నట్టుగా చెప్తాడు. సో ఇప్పుడు రీతు అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా చూసే బాధ్యత దివ్య అనమాట. దివ్య అదే చెప్తుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ రీతు మాట్లాడుకోరు, కానీ ఒకరొకరు తినిపిస్తూ ఉంటారు, అట్లా కూడా ఉండకూడదని దివ్య చెప్తుంది. అప్పుడు రీతు చౌదరి కోపం వచ్చి దివ్యతో గొడవపడి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దివ్య డిమాండ్ పవన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు ఇచ్చింది పనిష్మెంట్ టాస్క్ కాదు, దాంట్లో కూడా లూప్స్ ఎత్తుక్కోవద్దని దివ్య డిమాండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీతు వచ్చి అలిగి బెడ్రూమ్లో పడుకుంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన రీతు పవన్ కళ్యాణ్తో కూడా గొడవ పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే మీకు ఇచ్చింది టాస్క్ కాదు పనిష్మెంట్, మీరిద్దరూ మాట్లాడకూడదు అంతే, ఇంకో వేరే లూప్స్ ఉండకూడదు అందులో అని చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి తనుజకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఏంటంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ టాస్క్ తనుజ టీం గెలిచింది కాబట్టి తనుజ టీంకి ఒక గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ గ్రీన్ కార్డు వాళ్ళ టీంలో ఎవరికి ఇవ్వాలో డిస్కస్ చేసి బిగ్ బాస్ చెప్పమని తనుజకి చెప్తాడు. తనుజ అండ్ టీము బాగా డిస్కస్ చేసుకుని అందరి ముందు అనౌన్స్ చేస్తుంది, ఇప్పుడు మాకు ఒక గ్రీన్ కార్డ్ వచ్చింది, ఈ గ్రీన్ కార్డు మేము అందరికి ఇమాన్యుయల్కి ఇస్తున్నాము. ఈ గ్రీన్ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే రెబల్స్ ఇమాన్యుయల్ని ఈ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేయడానికి లేదని చెప్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్కి గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి రెబల్స్ ఇమాన్యుయల్ని కెప్టెన్ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేయడానికి లేదు. రెబల్స్ అయిన దివ్య అండ్ సుమన్ శెట్టి సెకండ్ టాస్క్ చేయడానికి ఆ లెటర్ వచ్చి జైల్లో ఉన్న ఫిల్లో కింద ఉంటుంది. అది తీసుకోవడానికి వాళ్ళు చేసిన ఫన్నీ మూమెంట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఫైనల్గా దివ్య పిల్లో కింద ఉన్న లెటర్ సీక్రెట్గా తీసుకొని పాకెట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు రెబల్ అయిన సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు కలిసి చేయాల్సిన సెకండ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్లో ఒక పాల ప్యాకెట్ తాగేసి మిగతా పాల ప్యాకెట్లన్నీ స్టోర్ రూమ్లో పెట్టేయాలి, హౌస్మేట్స్ ఎవరికి తెలియకుండా. ఫ్రెండ్స్ మీకు ఇంకొక రూల్స్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఈ సీక్రెట్ టాస్క్ చేసేటప్పుడు ఏ హౌస్మేట్ కూడా కనిపెట్టకూడదు. ఒకవేళ కనిపెట్టుకుంటే వీళ్ళు దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కెప్టెన్ కంటెండర్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు.
నెక్స్ట్ ఇప్పుడు పాల ప్యాకెట్లోంచి పాలు తీసి ఒక సీసాలో పోయడానికి ట్రై చేసినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్కి తెలియకుండా భలే మేనేజ్ చేస్తారు వాళ్ళిద్దరు పోతే అక్కడ చాలా ఫన్నీ అనిపించింది నాకు. నెక్స్ట్ ఒక పాల ప్యాకెట్లో ఒక వాటర్ బాటిల్ పోసిన తర్వాత మిగిలిన సుమన్ శెట్టి తాగుతాడు. ఆ తాగేటప్పుడు మాత్రం చాలా ఫన్ అయింది. నేనైతే నవ్వలాగా సచ్చాను సుమన్ శెట్టిని చూసి. ఈ సెకండ్ సీక్రెట్ టాస్క్లో ఒక పాల ప్యాకెట్ వాళ్ళు తాగేయాలి. ఆల్రెడీ సుమన్ శెట్టి ఒక పాల ప్యాకెట్ తాగాడు. మిగతా పాల ప్యాకెట్స్ అన్ని స్టోర్ రూమ్లో పెట్టేయాలి. అప్పుడు ఇంకా సుమన్ శెట్టి ఒక పాల ప్యాకెట్ తాగేసాడు కాబట్టి దివ్య ఇంకా సుమన్ శెట్టి గారు మీరు వెళ్ళి పనుకోండి, నేను మిడ్ నైట్ వచ్చి లేపుతాను, అప్పుడు మిగతా టాస్క్ని ఫినిష్ చేద్దామంటది. నెక్స్ట్ మిడ్ నైట్ సుమన్ శెట్టి లేచి మిగతా పాల ప్యాకెట్లన్నీ స్టోర్ రూమ్లో పెడతాడు. ఆ మిడ్ నైట్ లేచి నడిచేటప్పుడు మాత్రం చాలా ఫన్ అనిపించింది నాకు సుమన్ శెట్టిని చూస్తే. నెక్స్ట్ ఫైనల్లీ సుమన్ శెట్టి సక్సెస్ఫుల్గా రెండో సీక్రెట్ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు సుమన్ శెట్టి అండ్ దివ్య రెండో సీక్రెట్ టాస్క్ కూడా కంప్లీట్ చేసాడు కాబట్టి నెక్స్ట్ కెప్టెన్సీ కంటెంట్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో రేపు చూద్దాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో దివ్య అండ్ సుమన్ శెట్టి ఎవరిని కెప్టెన్సీ కంటెంట్ నుంచి ఎలిమినేట్ చేస్తారో రేపు చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.